హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి ఇలా దీపం పెట్టి దండం పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే వేడి నీళ్ళు తాగిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను. టీ నాకొక్కదానికండి, ఇంట్లో ఎవరు తాగరు. నా కోసమే వేడి నీళ్ళు తాగాక పెట్టుకుంటాను. ఇంకా టీ తాగిన తర్వాత రైస్ ఉండిపోయిందని దీన్ని మామిడికాయ పులిహోర చేశాను. నిన్న మామిడికాయలు తెచ్చారు కదా! ఆ ఒక మామిడికాయతో పులిహోర చేశాను. ఇదైతే పపాయ అదేనండి బబ్బాస్కాయ ముక్కలు కోసి ముగ్గిపోయిందని బాక్స్లో పెట్టాను. ఇంకా ఆ తర్వాత వంటకైతే రెడీ చేసుకున్నాను. ఇది చిలగడదుంప పులుసుకండి, అంటే స్వీట్ పొటాటో అంటారు కదా, స్వీట్ పొటాటో పులుసు కోసం కళాయి పెట్టుకుని మెంతులు వేసుకున్నాను. ఇంక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, కరివేపాకు సర్దుకున్నాను. ముక్కలు అయితే ఇలా పైన రెడ్గా ఉండే తోలు చెక్కేసుకుని దీన్ని ఇంతంత ముక్కలు కట్ చేసుకోవాలి. మేమైతే ఇలా కట్ చేసుకుంటాము. ఎవరికి విధానంగా వాళ్ళు కట్ చేసుకోవచ్చు. మేము స్వీట్ పొటాటో పిల్లలకి మాకు అందరికీ ఇష్టమే, అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటాము. పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా పెరుగు అయితే తోడుకుంటుంది. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను, టైం వస్తుందని. ఇప్పుడు 9:30 అయింది. ఒక అరగంట నాని 10 గంటలకు స్విచ్ చేస్తాను. రైస్ అయితే ఉడికిపోవడానికి సిద్ధంగానే ఉంది. ఇంకా చిల్లిగడదుంప పులుసు అయితే చూడండి ఇలా వస్తుంది. ముందుగా కళాయిలో ఆయిల్ వేసి, మెంతులు వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అవన్నీ మగ్గాక చిలకడదుంప ముక్కలు వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి అవి మగ్గుతుంటే చింతపండు పులుసు పోసి కొంచెం ఉడకపెట్టి దింపేసే ముందు కొంచెం బెల్లం వేసి దించుకోవాలి. అప్పుడు కూర అయితే ఇలా రెడీ అవుతుంది. పాప క్యారేజ్లోకి బంగాళదుంప ఎప్పుడంటే ఒక బంగాళదుంపలు 2 వేపుడు చేసి అమ్మాయికి క్యారేజ్ పెట్టేశాము. ఇది పెరుగైతే తోడుకుంటుంది. మొత్తం ఉడికిపోయాక చిలగడదుంప పులుసు అయితే ఇలా ఉంటుంది. దీనికి ముక్కలే బాగుంటాయి, ఉల్లిపాయలు మిక్సీ వేసింది బాగోదు ఈ పులుసుకి. ఇంకా మనవడైతే 12 అయిపోయింది వచ్చేసాడు. వాడు అన్నం తినమంటే ఆ గులాబీ పూలు స్నాక్స్ టీవీ చూసుకుంటూ తింటున్నాడు. ఇంకా వర్గల్లో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ చూద్దాం రండి. హలో అండి. నిన్న సాయంత్రం వర్గల్ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిగిన తర్వాత పూజ అలంకరణ చూడండి. నెమలి కూడా తన వాహనమైన నెమలి ఇచ్చేసి ఉన్నది. ద్వారం ముందే కూర్చుని నెమలి ఎలా తిలకిస్తుందో చూడండి స్వామివారి పూజని. అభిషేకం అయిన తర్వాత పుష్పాలంకరణతో సుబ్రహ్మణ్య స్వామి బాగున్నారు కదండి. హారతి పుచ్చుకుని నైవేద్యం తీసుకుని నెమలి ఎంత వినయంగా గుమ్మం ముందే ఉండి అలా చూస్తూ ఉండిపోయింది. హారతి ఇచ్చినప్పుడు తనకి ఇస్తున్నారనిగా మనం ఇలా వంగి తీసుకున్నట్లుగా ఆ నెమలి కూడా అలా వంగుని కొంచెం ఇలా పడుకుని హారతి తీసుకుంది చూడండి. చూడండి ఎంత వినయంగా అద్దుకుంటుందో. కొంచెం ఇలా పడుకుంది. తన హారతి తీసుకోవడం కోసం నిలబడి ఉన్నది, ఇలా కొంచెం వంగి పడుకుంది. ప్రజలు కూడా అందరూ చూడడానికి వచ్చారు. సుబ్రహ్మణ్య స్వామికి హరోహర.